కేంద్ర మంత్రి సంజయ్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. కేంద్రం పిలిచినందుకే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారని చెప్పారు. ముఖ్యమంత్రుల సమావేశంలో ఏం మాట్లాడారో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకోవాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీలో అచానక్ లీడర్లు ఉన్నారని సెటైర్లు వేశారు జగ్గారెడ్డి. కేసీఆర్ది ఫామ్ హౌస్ పాలన అయితే రేవంత్ రెడ్డిది ప్రజల పరిపాలన అని చెప్పారు. అరే మీ గవర్నమెంటే కదా, విచిత్రంగా అడుగుతారు వీళ్ళు. ఏం లీడర్ ఎట్లా అయిన వీళ్ళు నాకు అర్థం కాదు. లీడర్లు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి ఇదే. మీ గవర్నమెంట్ మీ సెంట్రల్ మినిస్టరే పిలిచిండు, ఇద్దరు ముఖ్యమంత్రులు పోయారు, కేంద్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమక్షంలో నీకు మినిట్ రిపోర్ట్ వస్తుంది, నీ గవర్నమెంట్ రిపోర్ట్ వస్తుంది. వీళ్ళకి అంతే ఏమైపోయిందంటే వీళ్ళంతా కష్టపడి లీడర్లు అయితేనే అది వేరే ఉంటుంది. అచానక్ లీడర్లు అయిపోయారు. కేటీఆర్ అచానక్ లీడరే, హరీష్ రావు గఫ్లతులైన లీడరే, బండి సంజయ్ ఎట్లా వచ్చాడో తెలియదు. ఇట్లా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడతారు మీరు? సెంట్రల్ మినిస్టర్లు మళ్ళా 10 ఏళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు పవర్లు చేసిర్రు. మీ విమర్శకు కూడా కొంత వాల్యూస్ పెట్టుకోండి. మీ విమర్శలో కొంత విలువతో కూడుకున్న విమర్శలు చేయండి, కొందాక విమర్శలు చేయండి. కళ్ళబొల్లి ముచ్చట్లు మాట్లాడుతున్న హరీష్ రావు, నీ మామ ఉద్యమం అప్పుడు టీఆర్ఎస్ అన్నాడు, ఫస్ట్ గవర్నమెంట్ అంతా టీఆర్ఎస్ అన్నాడు, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. 2 ఎలక్షన్ కంటే ముందు బీఆర్ఎస్ అన్నాడు. అంటే తెలంగాణ అనే పదాన్ని తీసేసి బి అని పెట్టుకున్న నీకు నైతికంగా అడిగే అర్హత లేదు. ఫస్ట్ టీ ఎందుకు తీసినావు, తెలంగాణను ఎందుకు తీసినావు? దానికి ముందు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పు, ముక్కు నేలకు రాయి నువ్వు ఫస్ట్. దాని తర్వాత దీని గురించి మేము చెప్తాం. ఇది ఫస్ట్ చేయను. మీకు తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత నెరవేరుస్తుంది. తెలంగాణ ప్రజల బాధ్యతలు ఏమి, మా బరువు బాధ్యతలు ఏం పెట్టిరో అవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళంతా. మీరు ఫామ్ హౌస్లో వండుకున్నాడని చెప్పి ఇక మమ్మల్ని కూడా ఫామ్ హౌస్లో వండుకోవాలా? ఏంది కథ? ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు సెక్రటరియట్లో కూర్చొని ఏ ఒక్కరోజు కూడా అటు పరిపాలన పరంగా సెక్రటరియట్ అందుబాటులో లేని పరిస్థితి 10 సంవత్సరాలు. ఒక టర్మ్ అంతా కొత్త బిల్డింగ్ కట్టడానికనే తీసుకున్నావు సెక్రటరియట్. నువ్వంతా చెట్టుకోడు పుట్టుకోడు అయిపోయాడు. ఆ శాఖలన్నీ ఏ గుట్టలు ఉన్నాడో తెలియదు, ఏ చెట్టు కాడు ఉన్నాడో తెలియదు, ఏ పుట్టలో కూర్చున్నాడో తెలియదు. 4-5 ఏళ్ళు సెక్రటరియట్లా. తెలంగాణ ప్రజలు 4 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు 5 సంవత్సరాలు సెక్రటరియట్ ఆడున్నాడో లెంకుకోవడానికే పుణ్యకాలం అయిపోయింది. మీరేందా నీతులు మాట్లాడతారు? ఇద్దరు బామ్మర్దులు పొద్దున్న లేవగానే ఈ నీళ్ళ పంచాయతీ 2 రాష్ట్రాలు అలాగైనాయి కాబట్టి ఉంటాయి. ఆ సమస్యలు జలమండలి అధికారులు అక్కడ అధికారులు వాళ్ళు పిలిచిర్రు. వాళ్ళు ఇద్దరు సీఎంలు కాబట్టి పోయిర్రు అంతే. ఆడ కృష్ణా జలాలకు సంబంధించి ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ వాళ్ళు పిలిచిర్రు కాబట్టి పోయిర్రు. సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా సందర్భాలు వచ్చింది. ఇది ప్రజా పరిపాలన. గత ప్రభుత్వము కేసీఆర్